నాతో పెట్టుకోవద్దు. నేను షోమ్యాన్ని. చీటింగ్ చేసే వాళ్ళతో ఫైటింగ్ చేసి షూటింగ్ చేసి చూపెడతా. మర్యాదగా డబ్బులిచ్చి వెళ్ళు. ఇవ్వక తప్పదా? ఏం జరిగింది? ఏం జరిగిందో ఒక్కసారికి అర్థం కాదు, రెండోసారి రుచి చూపిస్తేనే అర్థం అవుతుంది. చూపించనా? అబ్బా అబ్బా, ఇంతకీ షోమ్యాన్ ఎవరు? మీరే. ఎందుకని? షో చూపించారుగా. గుడ్. థ్యాంక్ యూ సార్. సార్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్. మీరు ప్యాకెట్లోనే కాకుండా ఫైటింగ్ లో కూడా గ్రేట్ బాబు, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఆ భూపతి గారు వాడి గ్యాంగ్ మా బార్ జోలికి రారు, కానీ మీరు మాత్రం ప్రతిరోజు రావాలి, మా ఆతిథ్యం స్వీకరించాలి. థ్యాంక్ యూ బేబీ. కొత్తవాడెవడో నోట్ల కట్లతో ఆటలోకి వచ్చాడు. ట్రిక్గా ఆడి వాడిని మాయ చేయవచ్చని ఆటకి రప్పించావు. వాడి చేతులు చిత్తుగా ఊడిపోయావు. నిజమే అన్నావు. ఇదంతా నీకెలా తెలిసింది? ఆ మాత్రం తెలుసుకోలేకపోతే మీకు అన్నెలాగవుతాను రా. ప్యాకాట బిజినెస్ నీకు అప్పగించాను, కానీ
ఆ వ్యాపారాన్ని ఇలా క్షౌరం చేస్తావని కళలు కూడా నేను అనుకోలేదురా. అల్లు పేక కలపడంలో కళావర్ కింగ్ ని, డ్రాప్ చేయడంలో డైమండ్ కింగ్ ని, నన్ను దెబ్బతీసేవాడు వస్తాడని నేను. వద్దన్నా, అలా కొట్టకు. థ్యాంక్స్ రా చిన్నన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దన్న, అలా కొడితే నీ చేతులు కందిపోతాయి కనుక ఈ కొడతో ఓరి చిన్నన్న, దెబ్బల్లో కూడా వెరైటీలు చూపిస్తున్నావురా నాకు. నిన్ను పేగాడయ్యా. ఏయ్, ఇకనైనా నువ్వు తెలుగు ఉండకపోతే నీ చర్మంతో చీట్ల పక్క చేయిస్తాను. ఏమిటి మంచి తెల్లదొరలు చుట్టవాసన వస్తుంది? ఎవరక్కడ? నేనే ఇక్కడ. ఆ మాత్రం కనుక్కోలేకపోయావా గజపతి గాడి? చుట్ట కంపులో నీ అసలు కంపు తెలియలేదురా దరిద్రుడా. ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్నరా గజపతి గాడ? గుర్రపు పేడ. గాలి వీచేది నీకు సుఖాన్ని ఇవ్వడానికి, ఈ సుడిగాలి వచ్చేది నీ గతాన్ని తవ్వడానికి. గుర్తుందో ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో చేసిన. షో, ఊరికే వాగు. నాతో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వుంటే నాకు ముద్దు. ఓ ముందు నిన్ను నీ కంపెనీ భరించలేకపోతున్నాను. కంపు గింపు అన్నావంటే ఫస్ట్ లో బీస్ట్ లోంటి నువ్వు గోస్ట్ లో Shut up! Get out! Out. అలా డింగు. ప్రమాదాలు అనేవి చెప్పిరావు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. అందులోనూ అందమైన ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండాలి. హలో, వాట్ యు వాంట్ మేడం? విస్కీ, బ్రాందీ, బీర్, కోడికూర, చేపలు. నాకు కావాల్సింది అవేమీ కాదు. భరత్ అనే మనిషి, అతను ఇక్కడ ఉన్నాడటగా. అతను గంట ముందు వరకు ఇక్కడే ఉన్నాడమ్మా. మళ్ళీ ఏదో టైంలో రావచ్చు. అంతవరకు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారా? అప్పటిదాకా ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి నీచ ప్రదేశంలో వేచి ఉండటం పొరపాటు. మేడం, భరత్ ఈ పక్కనే ఉన్న అతను స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. మీరు నాతో వస్తానంటే అక్కడ తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి. పదండి. పదండి. మేడం మేడం మేడం, అప్పం పాపం ఏమిట్రా? నేనేమన్నా తీసుకెళ్ళమంటున్నా. పదండి. పాపం మేకపిల్ల అంటే ఆడపిల్ల పులి పంజాలో పడిపోయింది. రండి, అతి పవిత్రమైన ఈ ఇంట్లోనే భరత్ ఉన్నాడు. మీరు అలా కూర్చోండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఇదిగో బ్రహ్మాండమైన పిట్టని పిల్లి పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చాను. దీన్ని కొంచెం సరిచేసి వ్యాపారంలోకి దింపా ఉంటే. చంచమా, దాని విషయం నేను చూసుకుంటాను. నెల్లూరు నరసరాజు పాట మరో 200 వరహాలు. కర్నూలు కనకరాజు పాట 300 వరహాలు. పిఠాపురం పెద్ద దొర పాట 500 వరహాలు. ఇంకా పైపాట పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాటకైనా ఆటకైనా ఈ చుట్టుపక్కల పరగణాల్లో నాతో పోటీ పడే మొనగాడే లేడు. రండి దొరబాబు, రండి. అసలు సిసలైన మగతనంతో నాకే చించిమా అనిపించేటట్టున్నారు. చిలకను చూసుకుని మీ పాట ఏమిటో చెప్పండి. ఏమిటది? పాట పాడకుండా రేటు తేలకుండా కట్లోడు తీస్తున్నావు. పాడు పాట. పాట నేను పాడనురా. 6 రాగం